అమృతవర్షిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టా వేదికగా అమృత పోస్ట్ పెట్టారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదని, ఎవరు చూడట్లేదని వారు అనుకుంటున్నారని, కానీ శివుడు అన్నీ చూస్తున్నాడంటూ అమృత ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. నో విట్నెస్, నో ప్రూఫ్, నో జస్టిస్ అంటూ ఈ పోస్టు సారాంశం. మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యారు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్. బిగ్ టీవీతో మాట్లాడుతూ శ్రవణ్ ఎమోషనల్ అయ్యారు. తప్పు చేయకపోయినా తాము శిక్ష అనుభవిస్తున్నామన్నారు శ్రవణ్. దీంతో తన బాబాయిని ఉద్దేశించే అమృత ఈ పోస్ట్ పెట్టిందని చర్చ జరిగింది. ప్రణయ్ హత్య కేసులో A6గా ఉన్నారు శ్రవణ్ కుమార్. ఇక ఈ హత్య జరిగిన తర్వాత చాలా తతంగం జరిగింది. ఇక ప్రణయ్ హత్య తర్వాత అమృత పూర్తిగా కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళింది. దాని తర్వాత ఆమె కోలుకుంది. అక్కడ నుంచి సొంతంగా ఆమె తన కుమారుడితో కలిసి జీవిస్తుంది. మరోవైపు అమృత తండ్రి మారుతిరావు జైలు నుంచి విడుదలయ్యాక ఆయన చనిపోయారు. తర్వాత కాలం గడుస్తూనే ఉంది. తాజాగా ఆమె బాబాయ్ ఆ కేసులో, ప్రణయ్ హత్య కేసులో జైలుకు వెళ్ళిన నిందితుడిగా జైలుకు వెళ్ళినటువంటి ముద్దాయిగా జైలుకు వెళ్ళిన శ్రవణ్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆయన బెయిల్ కూడా ఆలస్యమైంది. దానికి కూడా అమృతనే కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీతో కేవలం జైలు నుంచి బయటకు వచ్చినాక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాత్రమే మాట్లాడారు. తనను అనవసరంగా ఇరికించారు, తనకు ఇబ్బందుల పాలు చేశారంటే ఆయన బిగ్ టీవీతో చెప్పి ప్రయత్నించారు. ఒకసారి అది జరిగిన తర్వాత అమృత ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చింది, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ ఒక్కసారి మనం చూద్దాం. ఇన్స్టాలో అమృత పెట్టిన పోస్ట్ అది. ఆమె పోస్టు సారాంశం ఏంటంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, శివుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ శివుడే నిర్ణయిస్తాడంటూ ఆమె పోస్టు సారాంశం. ఒకసారి అమృత ప్రణయ్ పెట్టిన పోస్టు, ఇన్స్టా పోస్టు ఒకసారి మనం ఆ స్టోరీ చూస్తున్నాం. ఎస్, నో విట్నెస్, నో ప్రూఫ్, నో జస్టిస్ అంటూ ఆమె ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో బట్ దెర్ ఈజ్ సమ్వన్, మహాదేవ్ వాచెస్ ఎవ్రీథింగ్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ అది. సో ప్రస్తుతానికి ఈ రకంగా ఈ పోస్ట్ ద్వారా ఆమె తన బాబాయికి, అంటే దోషులుగా నిర్ధారించబడ్డ వాళ్ళంతా ఎవరు తప్పించుకోలేరంటూ తన బాబాయికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అమృత మళ్ళీ ఈ హత్యోదంతం తర్వాత మళ్ళీ రియాక్ట్ అయింది. తన కుటుంబంలో ఇప్పటికే తండ్రిని కోల్పోయింది. మళ్ళీ బాబాయ్ కూడా బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన కుటుంబం కూడా కొంత ఎమోషనల్ అయ్యారు. అయితే అమృత తాజాగా దానికి కౌంటర్గా కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చేసిన దానికి అనుభవించి తీరాల్సిందే అన్నట్టుగా ఆమె ఈ పోస్ట్ అయితే పెట్టింది. ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడదాం. రమేష్ జాయిన్ అవుతున్నారు నల్గొండ నుంచి. రమేష్, అమృత మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాలో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అన్నీ శివుడు చూస్తున్నాడంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సారాంశం ఏంటి అంటే, నిన్న మన బిగ్ టీవీతో మాట్లాడుతూ తన బాబాయ్ ఎమోషనల్ అయిన మాటలను ఉద్దేశించే ఈ కౌంటర్గా ఈ పోస్ట్ పెట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అమృత ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. నిన్న ఎప్పుడైతే 2 రోజుల క్రితం కూడా అమృత బాబాయ్ శ్రవణ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారో, బెయిల్ పై రిలీజ్ అయ్యారో, మొట్టమొదటిసారిగా బాబాయ్ శ్రవణ్ కానీ, అదేవిధంగా శ్రవణ్ అమృత పిన్ని కానీ, అదేవిధంగా అక్క కానీ, కుటుంబ సభ్యులంతా కూడా మొదటిసారి నోరు తెరవడం జరిగింది. మొత్తం కూడా అమృత చేసినటువంటి తప్పిదంతో కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయ్యిందని కూడా చెప్పడం జరిగింది. తనకు ఏ పాపం లేదనుకున్నా కానీ ముందుగా మారుతిరావు కూడా చెప్పడం జరిగింది, అన్నే చెప్పడం జరిగింది. మొత్తం మీద తన తప్పిదం లేదని చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కూడా బిగ్ టీవీతో శ్రవణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని తన ఇన్స్టాలో అమృత సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదని, ఎవరు చూడలేదని అనుకుంటున్నారు, కానీ ఆ శివుడు చూస్తున్నాడని అమృత చెప్పడం అనేది బాబాయ్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలే అని ఖచ్చితంగా కనిపిస్తుంది. నో విట్నెస్, నో ప్రూఫ్, నో జస్టిస్ అంటూ కూడా ఆమె పోస్ట్ చేసినటువంటి విధానం చాలా రోజుల తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులపై ఆ పోస్ట్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది. మొదటిసారిగా ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఆ బాబాయ్ శ్రవణ్ కానీ, అదేవిధంగా ఆ మారుతిరావు వాళ్ళ సోదరి అదే అమృత అక్క కానీ కుటుంబ సభ్యులంతా కూడా మొదటిసారిగా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అమృత చేసినటువంటి తప్పిదం ఇప్పుడు అమృత అంతా కూడా హ్యాపీగా ఉండి ఒక సెలబ్రిటీగా మారి తల్లితో అంతా కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇప్పుడు శ్రవణ్ కుటుంబ సభ్యులు కానీ వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. శ్రవణ్ కి 2 పిల్లలు ఉన్నారు, వారంతా కూడా పెళ్లిళ్ళు కావాల్సిన వారు ఉన్నారు. ఇవన్నీ
చూసి కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదనతో బిగ్ టీవీతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించే పోస్ట్ చేసినటువంటి విధానం కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఎవరు చూడట్లేదని అనుకుంటున్నారనే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది బాబాయ్ని ఉద్దేశించే పోస్ట్ పెట్టిందని ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎగ్జాక్ట్ గా ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో అమృత మాట్లాడినటువంటి వర్షనే చూస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. కానీ ఆ కుటుంబంలో సభ్యులు మొట్టమొదటిసారిగా బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా అమృత తనపై తప్పిదం అవుతుంది అనుకొని కూడా ఇలాంటి పోస్ట్ చేసిందని చాలా క్లియర్ గా కనబడుతుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తం మీద అమృత మనకు తెలిసిందే, అమృత ప్రణయ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కులాలు వేరు కావడంతో తన తండ్రి మారుతిరావు వ్యతిరేకించాడు. మిర్యాలగూడలో జరిగింది ఘటన. 2018లో ఆమె 5 నెలల గర్భవతున్నప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి టెస్టులు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రణయ్ని సుపారి గ్యాంగ్ కాపు కాసి హత్య చేసిన సంగతి తెలిసింది. అది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది అప్పుడు ఆ కేసు. అమృత ప్రణయ్ వ్యవహారం అది కుల దురహంకార చర్యగా అప్పట్లో పోలీసులు కూడా అనౌన్స్ చేశారు. తర్వాత ఆ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. అమృతకు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వచ్చింది. కానీ అమృత తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చుకుంది. అబ్బాయి పుట్టిన తర్వాత, అప్పటికే 5 నెలలు తర్వాత అబ్బాయి పుట్టిన తర్వాత పూర్తిగా ఆమె తన కుమార్తో కలిసి సపరేట్గా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంది. ఇన్స్టా, యూట్యూబ్, ఇలా చాలా సొంత ప్లాట్ఫామ్స్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని అందులో యాక్టివ్గా ఎప్పటికప్పుడు తన యాక్టివిటీసు రీల్స్ చేయడము రకరకాలుగా. సో దాంట్లో కొంత నెగిటివ్గా కామెంట్లు వచ్చాయి, పాజిటివ్గా వచ్చాయి. రకరకాల కామెంట్లు అయితే వచ్చాయి. తర్వాత తన తండ్రి మారుతిరావు ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన సూసైడ్ ఆత్మహత్యకు బలవన్మరణకు పాల్పడ్డాడు. అదంతా జరిగిన విషయమే. అప్పుడు ఇంకా మళ్ళీ అమృత కూడా కొంత విమర్శల పాలైంది. ఈ మొత్తం వ్యవహారానికి తన ధోరణి కారణం అంటూ విమర్శలు వచ్చాయి. సరే, ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారం ఎన్ని రోజులు గడిచింది. ఇప్పుడు అమృత కొడుకు కూడా 6 సంవత్సరాలు దాటింది. అతను కూడా అమృత కొడుకుతో హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు ఇంకో పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మొత్తం మీద తర్వాత ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంటే అమృత బాబాయ్కి బెయిల్ వచ్చిందనే నేపథ్యంలో ఇప్పుడు తాను కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్గా బిగ్ టీతో మాట్లాడారు. ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబం ఇబ్బందులు పాలయ్యమని, తన అన్న మానసిక వేదన అనుభవించి కేవలం తన అన్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా బాగుండేది, తన కళ్ళ ముందే తన అన్న కళ్ళ ముందే వాళ్ళని రెచ్చగొట్టే పనులు, వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెట్టే పనులు చేసింది. అందుకే తన అన్న ఆ రకమైనటువంటి పని చేయాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనా అది నేరం. సో మారుతిరావు చేసిన నేరానికి తర్వాత నేరాన్ని ప్రోత్సహించిన కొంతమంది వీళ్ళందరూ కూడా జైలు పాలయ్యారు. తర్వాత మారుతిరావు బయటకు వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదంతా గతం. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ఆ శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన బాబాయ్ బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమృత తాజాగా రియాక్ట్ అయింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ తన బాబాయిని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందని చర్చ జరుగుతుంది. ప్రణయ్ హత్య కేసులో A6గా ఉన్నారు శ్రవణ్ కుమార్. తాజాగా శ్రవణ్ కుమార్ బెయిల్పై విడుదలయ్యారు. మొత్తం మీద అమృత ప్రణయ్ కూడా ప్రణయ్ని పేరు తీసేసి అమృత వర్షినిగా పేరు మార్చుకుంది. ఇక తను సొంతంగా జీవిస్తుంది. అంతేకాదు తను ఇంకో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇక తన జీవితం తన ఇష్టమని కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ కొంతమంది వదిలేశారు, కొంతమంది నెగిటివ్గా పెట్టినారు. అదంతా వేరే విషయం. ఇప్పుడు తను మళ్ళీ తాజాగా రియాక్ట్ అయింది. ఇక తన భర్త మరణం తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నిటి కూడా మొత్తం శివుడు గమనిస్తున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో దేవుడికి తెలుసు, అంతా ఆయన రాసిన కర్మ ప్రకారమే జరుగుతుందంటూ తాజాగా అమృత పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదంతా కూడా మొన్న తన బాబాయిని ఉద్దేశించే ఆయన బయటికి రావడం బెయిల్పై ఆయన ఉద్దేశించే పెట్టిందనే చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఇంకా ఈ వ్యవహారానికి ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుందా అనేది ఇంకా వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరాలు గడిచింది అమృత ప్రణయ్ వ్యవహారం. ఇప్పటికే దాదాపు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాదాపుగా అంటే కాస్త మర్చిపోయారు. అంటే అమృత వ్యవహారం సోషల్ మీడియాలో అమృత కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆమె రీల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది చూస్తూనే ఉంటారు ఆమె యాక్టివిటీస్ అన్నీ కూడా. బట్ ఇప్పుడు తాజాగా ఆ కేసుకు సంబంధించి తన బాబాయ్ బయటికి రావడంతోనే ఈ వ్యవహారం మళ్ళీ చర్చకు వచ్చింది. సరే, ఏదేమైనా తను మళ్ళీ పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కానీ అమృత పదే చూడడం జరిగింది. మొదటగా మాట్లాడినప్పుడు కూడా మొత్తం బాబాయే చేశారని, ఎందుకు బాబాయ్ మీద అంత అమృత కసి పెంచుకోవడానికి కారణం ఏంటి?
ఇక వాళ్ళ అమ్మ ఆమె ఒకళ్ళే, వాళ్ళ లోకం వాళ్ళే, వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినాలి. నా 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 బిడ్డ నా పిల్లలకి నా భార్య పెట్టిందే తింటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ పెట్టిందే తింటారు. నేర్పడం అదే వింటారు, పెట్టింది అదే తింటారు, చెప్పింది అదే వింటారు. వాళ్ళకి అట్లా అలవాటు అవుతుంటుంది. అలవాటైన క్రమంలో వాళ్ళు మంచి చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలకి చెడు చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ద్వేషం ఎందుకు వచ్చింది అని అనటానికి ఈ కేసు అయిపోయి నీకు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడేంత వరకు కూడా మా మీద ఇంత ద్వేషం ఉన్నది, ఇంత కోపం ఉన్న సంగతి మేము ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడైనా బాబాయ్ బాబాయ్ అంటారు, నేను బంగారు తల్లి అని పిలుస్తాను, నేను కనీసం అమృతాన్ని కూడా పిలవను. అమృతాన్ని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను పిలవలేదు ఎప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మా మీద ఇంత ద్వేషం ఉంటుంది, మా పిల్లల మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద అనేది నేను ఎప్పుడు గమనించలేదు, మేము ఎప్పుడు చేయలేదు. అసలు అట్లాంటి పొరపక్షాలేమీ మా కుటుంబంలో లేవు కూడా లేవు. కేవలం ఏదైనా సరే అందరం ఒక మాట మీద కట్టుబడి ఉంటాము. మారుతరావు శ్రవణ్ అంటే అట్లా ఉండాలి అని చెప్పననేది ఆదర్శంగా ఉండాలి అనేది మాకు మా ఫ్యామిలీలో కాదు, మేమంటే ఎవరో తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అట్లా ఉండేవాళ్ళం మేము. ఆస్తి కోసమే ఇలా చేశారు బాబాయ్, ఆస్తి కోసం ఇలా చేశారని పదే పదే చెప్పడం జరిగింది. ఆస్తి పంచాయతీలు ఏం లేవు. మారుతూ ఉన్నప్పుడే బెయిల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఆస్తి పంచాయతీలు, ఆస్తి ఎవరి వాళ్ళు పంచుకున్నాము, అసలు ఎక్కడ కూడా గొడవ లేదు, అంతా అవుతుంది మాట. ఘటన జరిగిన తర్వాత మీరు జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ అన్నయ్య కూడా అంతా కలిసే ఉండడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కూడా అన్నయ్య ఏం చెప్పేవారు మీతో? వద్దు, ఎందుకులే, నీ దృష్టికి వచ్చి అంత చులకనైతాము, ఇట్లా లవ్ అఫేర్ ఉండే చులకనైతామని నాతో చెప్పకుండా సాధ్యమైనంతవరకు ఆయనని జాగ్రత్త పడి ఏం కాకుండా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు తప్ప నా దృష్టికి వచ్చి ఎందుకు, నా నుంచి నా పిల్లలకు పోతుంది, నా పిల్లల దగ్గర ఇంకోళ్ళకి పోతుంది, చులకనవుతుంది నా కుటుంబం అన్నట్టు ఆ జాగ్రత్త కోసం నా దృష్టికి తీసుకురాలేదు తప్ప మా మధ్యన ఎప్పుడు గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఎవరు లేవు. మీరు మిర్యాలగూడలో మారుతరావు తెలుసా, శ్రవణ్ తెలుసా అని ఎవరైనా తెలిసిన అడిగితే వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉంటారు అని చెప్పనని మీరు అడిగితే తెలుస్తుంది మేమంతా మంచుకుంటాము. జైల్లో ఉన్నప్పుడు కూడా మారుతిరావు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా అతను సూసైడ్ అటెంప్ట్ కూడా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? సూసైడ్ అటెంప్ట్ అనేది తెలియదు కానీ కొన్ని కాగితాలు అయితే ఉన్నాయి. అటెంప్ట్ అనేది అక్కడెక్కడ జరగలేదు, కాకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు బీపీ ఏదో తగ్గింది అని చెప్పని తీసుకెళ్ళినప్పుడు తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యకి కాగితాలు ఇచ్చి పంపించిన కాగితాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు ఉన్నాయి. శ్రవణ్కి సంబంధం లేదు, శ్రవణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, శ్రవణ్ కుటుంబం రోడ్డున పడ్డది, అది తప్పు అని చెప్పనని అమృతకు అప్పీల్ చేసినట్టు. అంటే అప్పీల్ చేయడం అంటే అమృతకు ఆ లెటర్ చేరితే అమృతాన్ని అర్థం చేసుకుంటుంది ఏమన్నా ఉద్దేశం. కేసులో శ్రవణ్కు సంబంధం లేదని మీ అన్నయ్య చాలా క్లియర్గా చెప్పి ఆ కాగితాలు ఉన్నాయి, ఆయన స్వహస్తాలతో రాసిన పేపర్సే, నేను రాసింది కాదు, నేను క్రియేట్ చేసింది కాదు. మరి అది కోర్టులో ఉన్నది కాబట్టి నేను ఏమి మాట్లాడటానికి కూడా సహజం కాదు. అది నేను కోర్టు ఈ కేసు అయినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అది మమ్మల్ని రిమాండ్ చేసినప్పుడు కూడా నాకు సంబంధం లేదు అన్నట్టు ఎస్పీ గారు అప్పుడు కూడా చెప్పిండ్రు. కానీ ఇక చట్ట పరిధిలో పోయిన తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నేను అదే కట్టుబడి ఉన్నా. మళ్ళీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ నాకు జీవిత ఖైదు అని శిక్షించినప్పుడు నేను వెళ్ళినా, నేను అదే రిమాండ్లో ఉన్నా. మళ్ళీ తర్వాత నా ప్రయత్నం నేను చేసుకుని హైకోర్టులో నేను బెయిల్ మీద నేను బయటకు రావడం జరిగింది. కోర్టులో ఉన్న వివాదాన్ని నేను మాట్లాడటానికి నాకు అది కంటెంప్ట్.